హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్న డిజైనర్ హ్యాండ్ అండి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. ఇది నేను 5 ఇంచులే తీసుకున్నానండి. హ్యాండ్ కింద బార్డర్ ఒక 2 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్ హాఫ్ హ్యాండ్లోనే హ్యాండ్ అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు నేను ఈ 5 ఇంచుల హ్యాండ్లో కింది నుంచి 1.5 ఇంచుకు కరువు పెట్టుకునే విధంగా కరువు షేప్ ఇచ్చి కటింగ్ చేసుకున్నానండి. ఒకవేళ ఇది హ్యాండ్ పొడవు ఎక్కువ అయితే 7 ఇంచులు 8 ఇంచుల హ్యాండ్ అయితే 2 ఇంచుల వరకు కరువు పెట్టుకోవచ్చు. మనం ఇది చిన్న హ్యాండ్ కదా, హాఫ్ హ్యాండ్ కనుక నేను 1.5 ఇంచులే కరువుకు మార్క్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చక్క బట్టలు అనేవి వేస్తున్నానండి. మిడిల్లో మనకు పఫ్ అయితే వస్తుంది. పఫ్ వచ్చినప్పుడు హ్యాండ్కి చంక బట్టలు పడతాయి కదా, ముందే వేసుకుంటే అవి లోపలికి పోయేటట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే హ్యాండ్ అనేది నీట్గా ఫినిషింగ్ అయితే అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ షోల్డర్ నుండి 4.5 ఇంచులకైతే కచకాలు అయితే పెట్టుకుంటున్నాను. పైన 4.5 కింద 4.5 అండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి నేను లోతులు కూడా తీసానండి. హ్యాండ్కు నేను లోతు తీసిన సైడ్ కచక పెట్టుకొని ఇంటూ మార్క్ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది హ్యాండ్ అండి. హ్యాండ్ క్లాత్ నేను ఇప్పుడు హ్యాండ్ క్లాత్కి లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. దీనికైతే నేను లైనింగ్ పెట్టుకొని అటాచ్ చేసుకొని పఫ్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. మనకు హ్యాండ్ లైనింగ్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా అటాచ్ చేసుకొని ఎక్కడ ముడత లేకుండా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, కచకాలు పెట్టుకున్నాం కదా, కచకాలు పెట్టిన చోట నుండి ఒక చివర నుండి ఇంకొక చివరకు చిన్నగా ఫ్రిల్స్ అనేవి ఇచ్చుకోవాలండి. చిన్నగా ఫ్రిల్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత పైన ఒక డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కిందికి కూడా మనం కర్వ్ షేప్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఆ షేప్లో కూడా ఇది పైన కచకాలు పెట్టుకున్న చోట నుండి అదే షేప్లో కూడా ఫ్రిల్స్ అనేవి ఇవ్వాలి. పైన డైరెక్షన్ అటువైపు పెట్టాము, ఇప్పుడేమో ఈ ఫ్రిల్స్కి ఇటువైపు అయితే పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నామండి. ఈ ఫ్రిల్స్ అనేవి చాలా చిన్నగా పెట్టుకోవడం వల్ల హ్యాండ్ లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ఎవరైనా కొంచెం ఇక్కడ ఏ విధంగా కింద బార్డర్ అటాచ్ చేయడం అనేది అర్థం కాదు, అంతేనండి. సింపుల్ ట్రిక్తోనైతే మనము ఈ హ్యాండ్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన పఫ్ అయితే అయిపోయిందండి. ఇది కింద బార్డర్ కండి, బార్డర్ కోసమని తీసుకున్న క్లాత్. ఇప్పుడు ఇది దీనికి మనం లైనింగ్ పైన రైట్ సైడ్న మెయిన్ క్లాత్ రైట్ సైడ్న లైనింగ్ పార్ట్ పెట్టి ఒక సైడు అంచున స్టిచ్ వేసుకొని ఉల్టాయించుకుంటున్నామండి. దీని లైనింగ్ పార్ట్ని తిరిగేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటే కింద బార్డర్కు కింది వైపున అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ స్టిచ్ వేసిన తర్వాత ఈ బార్డర్ చుట్టూ కూడా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే బార్డర్ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి ఫ్రెండ్స్. దీనికి నేను బార్డర్ కూడా పావుతక్కువ 2 ఇంచుల వరకే తీసుకున్నాను. ఎందుకంటే హ్యాండ్ పొడవు ఎక్కువ ఉంటే బార్డరు 2 ఇంచెస్ వరకు ఉంటే లుక్ ఉంటుంది. హ్యాండ్ చిన్న హ్యాండ్కి మనం డిజైన్ చేస్తున్నాం కనుక కొంచెం బార్డర్ కూడా పెద్దగా కాకూడదని ఒక 1/2 ఇంచు బార్డర్ కూడా తగ్గించాను. ఇక్కడ ఒక కుట్టుమందం క్లాత్ అయితే తీసేసానండి. తీసేసి ఈ బార్డర్ను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ లాగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పావుతక్కువ 2 ఇంచులకు వస్తుంది. హ్యాండ్ రెడీ అయ్యేసరికి పావుతక్కువ 2 ఇంచుల బార్డర్ అయితే వస్తుందండి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇవి ఎట్లా అంటే ఇప్పుడు మనం కుట్టు అయితే వేసుకున్నాం, ఉల్టాయించుకున్నాం కదా బార్డర్ను, ఈ ఉల్టాయించుకున్నవి పై వైపున రావాలి. ఇది ఇటు పై వైపు ఇటు పై వైపు ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ ఓపెన్స్ ఉన్న అంచేమో కింది వైపున రావాలి, మనం ఫోల్డింగ్ చేసి కుట్టిందేమో పై వైపున రావాలి. వచ్చి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఎల్ షేప్లో పెట్టుకొని ఈ కింది సైడున స్టిచ్ అనేది వేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంచు వచ్చిన సైడ్ ఏమో కుట్టు వేశాను, అంచు లేకుండా మనం ఫోల్డింగ్ చేసిందేమో పై వైపుకి వచ్చింది. అంతేనండి. ఇది ఇప్పుడు బార్డర్ కూడా రెడీ అయిపోయింది. దీనికి మనము ఏ విధంగా హ్యాండ్కి స్టిచ్ చేయాలనేది చూసుకుందాం. ఇక్కడ మనం కర్వ్ ఇచ్చాం కదా హ్యాండ్కి, ఆ కర్వ్ ఇచ్చిన చోట ఈ బార్డర్ కూడా పెట్టాను. అదే ప్లేస్లో పెట్టి ఈ వైపున తిప్పుకొని స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఒక మిడిల్ పార్ట్లో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి చివరి వరకు వేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అదే మిడిల్లో స్టార్ట్ చేసి ఇంకో వైపున కూడా వేసుకుందాం. అదే మిడిల్లో కుట్టు స్టార్ట్ చేసి చివరి వరకు వేసుకోవాలండి. అంతేనండి,
చాలా సింపుల్గా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఈ క్లాత్ తక్కువ ఉండి కొంచెం 5 ఇంచుల హ్యాండ్కి అయితే డిజైన్ చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.